అఘోరాల గురించి, నాగసాధువుల గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్న ప్రతి పదము కూడా 10 సంవత్సరాలకు పైగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్‌లో ఉన్న వ్యక్తిగా పూర్తి ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్‌తో మాట్లాడుతుంది. ఈ పర్టిక్యులర్ క్లారిటీ అసలు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏంటి? ఎలాంటి విధానాలుంటాయి? ఈ క్లారిటీ లేకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో చూస్తే గనక చాలా కన్‌ఫ్యూజన్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనపడిన ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు అఘోర, వీళ్ళు నాగసాధు అని నమ్మటం మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో లోతైన, ఎంతో శక్తివంతమైన స్పిరిచువల్ ప్రాక్టీసెస్‌ని మన పరిమితమైన దృక్పథంతో అవహేళన చేసినట్లు కూడా అవుతుంది. సో, అసలు నాగసాధు ఎవరో, అఘోర ఎవరో అన్నది మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత పీపుల్‌లో వీళ్ళ పట్ల ఎందుకు ఇంత క్రేజ్ ఉందది అన్నది కూడా డిస్కస్ చేద్దాం. వాస్తవానికి నాగసాధు అలాగే అఘోర ఈ ఇద్దరూ కూడా ఈ 2 ప్రాక్టీసెస్ కూడా అద్వైతానికి చేరుకోవటానికి, అంటే ఏకత్వానికి చేరుకోవటానికి ఉద్దేశించబడ్డాయి. శివుడిని ఆరాధించటం ద్వారా ఈ సృష్టిలో ఉన్న మాయంతా తొలగిపోయేసి పూర్తిగా కూడా మనిషి ట్రాన్సెండెంట్ అయ్యేసి మూలాధార నుంచి సహస్రార చక్ర వరకు ఉండే మాయలన్నింటినీ తొలగించుకొని పూర్తిగా యూనివర్స్లో కలిసిపోవటం, శివతత్వంలో కలిసిపోవటం, శూన్యంలో కలిసిపోవటం అనేది ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే ప్రిన్సిపల్. నాగసాధులో ఒక విధానం ఉంటుంది. అదేంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. తన యొక్క ప్రవర్తన పట్ల, తన నాలెడ్జీ పట్ల కొన్ని విధానాలను అనుసరిస్తూ పూర్తిగా కూడా సోషల్ నామ్స్ ప్రకారం సమాజంలో చలామణిలో ఉన్న వాటిని గౌరవిస్తూ, వేదాలను అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ, ప్రాణాయామం లాంటి వాటి ద్వారా శ్వాస గతిని మార్చుకుంటూ పూర్తిగా కూడా శివతత్వాన్ని అందిపుచ్చుకోవటం అనేది నాగసాధువులో అనుసరించే విధానం. దీంట్లో ఇనిషియేషన్, ఒకసారి ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా ఒక డిసిప్లిన్లోను, పూర్తిగా కూడా కొన్ని క్రతువులు నిర్వహిస్తూ, సామాజికంగా అనుసరణలో అమల్లో ఉన్న విధానాలను పాటిస్తూ, ఇంకా చెప్పాలంటే కుంభమేళా లాంటి వాటిల్లో పూర్తిగా కూడా ఎనర్జీ ప్రాక్టీసెస్ చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ చేయటం అనేది నాగసాధు విధానం. నాగసాధువులో వచ్చేటప్పటికి హార్మోనీ విత్ ద యూనివర్స్ ఉంటుంది. అంటే హార్మోనీ అంటే ఏవైతే సమాజం చేత మంచి అని చెప్పబడ్డాయో ఆ మంచితో కలిసిపోతూ ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా ఎవరైతే సాధకుడు ఉంటాడో ఆ సాధకుడు తన లోపల ఉండే ఇంటర్నల్ బ్లాకేజెస్ని అధిగమించి వాటి ద్వారా పూర్తిగా ఈ విశ్వంలో ఏకత్వంలోకి, అద్వైతంలో కలిసిపోయే స్థితి ఏర్పడటం అనేది నాగసాధు యొక్క లక్షణం. ఇక్కడ మరోవైపు అఘోరాన్ని తీసుకుంటే, అఘోర వచ్చేటప్పటికి సామాజిక కట్టుబాట్లకు, సమాజంలో బహిష్కరించబడిన వాటికి అన్నిటికీ అతీతంగా ఉండే జీవన విధానం అనేది అఘోరాది. సో అఘోర వచ్చి మాంసాన్ని తీసుకుంటారు, మద్యాన్ని తీసుకుంటారు. అలాగే సమాజంలో ఇది చెడు, ఇది మంచి అని ఏదైతే సపరేట్ చేయబడి ఉందో ఆ సపరేషన్స్, ఈ కండిషనింగ్ మొత్తాన్ని అధిగమించేలాగా పూర్తిగా కూడా ఒక నిర్దిష్టమైన సమాజం అసహించుకునేలాగా, ఏహభావం చూపించేలాగా వాళ్ళ ప్రాక్టీసెస్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాస్తవానికి అఘోర తత్వంలో మంచి చెడు ఏదీ లేదు. మనం ఇది చెడు అని అంటున్నామంటే, ఉదాహరణకి మానవ కళేబరం చెడు అంటున్నామంటే ఆ దేహంలో ఉండే ప్రాణశక్తి అనేది పోయింది కాబట్టి మనం దాని పట్ల అసహ్యం పెంచుకుంటున్నాం, కానీ ఆ ప్రాణశక్తి ఉన్నంతసేపు దాన్ని మనం ప్రేమించున్నాం. అంటే మరి ఇది కళేబరం అనేది మనిషి యొక్క
మాంసం ముద్ద అనేది ఈరోజు అచేతనంగా పడి ఉంది కాబట్టేసి దీన్ని ద్వేషిస్తున్నాం. ఈ మంచి చెడు మన యొక్క పర్సెప్షన్లో, ఒక మనిషి, సాధారణ మనిషి పర్సెప్షన్లో ఉండే మంచి చెడుకి మధ్య ఎలాంటి వ్యత్యాసము లేకుండా అన్నిటినీ సమాజం చేత నిర్దేశించబడిన అన్ని కట్టుబాట్లను అధిగమించి ఇదంతా ఒకటే, ఇదంతా శివుడి యొక్క ఎనర్జీ సృష్టి. అంటే ఎనర్జీ అనేది రూపాలు మార్చుకుంటుంది తప్పించి, ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుంది లేదా కంప్రెస్ అవుతుంది తప్పించి, ఎనర్జీ ఎప్పుడూ కూడా పూర్తిగా మంచి చెడు అని కేటగరైజ్ చేయడం అది హ్యూమన్ మైండ్ యొక్క పర్సెప్షన్ అని చెప్పేసనే దీంట్లో వాళ్ళు పూర్తిగా ఈ టాబూలన్నింటినీ కూడా తొలగించుకుంటారు. అంటే సమాజం నిర్దేశించిన కట్టుబాట్లన్నింటినీ అధిగమించే దీంట్లో వాళ్ళ సాధనలు ఉంటూ ఉంటాయి. అందుకనే అఘోరాలు ఇద్దరు మెడిటేషన్ చేస్తారు. వాస్తవానికి నాగసాధువులు మెడిటేషన్ చేస్తారు, అఘోరాలు మెడిటేషన్ చేస్తారు. కానీ అఘోరాలు శ్మశానాల్లో మెడిటేషన్ చేస్తారు. ఎందుకంటే శ్మశానం అనేది నిషిద్ధ ప్రదేశం అనే దాన్ని, అంటే సమాజంలో ఉండే పర్సెప్షన్ అధిగమించడం అనేది వాళ్ళ యొక్క ఇది. ఎందుకంటే ఈ మంచి చెడు ఏదీ లేదు, పూర్తిగా ఉన్నదే ఒకటే. సపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అద్వైతం స్టార్ట్ అవుతుంది. ఏకత్వం ఉన్నప్పుడు అద్వైతానికి వెళ్తున్నట్లుగా అఘోరాలు భావిస్తూ ఉంటారు. అందుకని అఘోరాలు ఆహారం కోసం, ఆహారాన్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి దీనికోసం చేతిలో కళేబరాలు పట్టుకొని కూడా తిరుగుతూ ఉంటారు. సో నాగసాధువులు, అఘోరాలు ఇద్దరూ కూడా బూడిద పూసుకుంటారు. ఎందుకంటే ఆ బూడిద వచ్చేటప్పటికి శివుడికి సంబంధించిన, మేము శివభక్తులం, శివుడి ఆరాధనలో ఉన్నామని తెలియజెప్పడం కోసం బూడిద పూసుకుంటూ ఉంటారు. అదే అఘోరాలు వాస్తవానికి నాగసాధువులు ఒక నార్మల్లో పూజల్లో వీటన్నిటిలోనూ బూడిదను తీసుకుంటే కనుక, అఘోరాలు వీలైనంత వరకు శ్మశానాల్లో ఒక శవం కాలిన తర్వాత ఆ బూడిదను తీసుకొని పూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది కూడా ఎనర్జీనే, అది కూడా శివుడి ద్వారా వచ్చిన ఎనర్జీనే అని చెప్పేసి అనేది అఘోరాల దొప్పరం. ఇద్దరూ కూడా వాస్తవానికి నాగసాధువులైనా కానీ, అఘోరాలైనా కానీ లౌకిక ప్రపంచం మీద, పబ్లిసిటీ మీద, మనుషులు మమ్మల్ని గుర్తించాలనే దాని మీద, వీటన్నిటి నుంచి చాలా దూరంగా వాళ్ళ సాధనలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అహాన్ని జయించిన తర్వాత మాత్రమే నేను అని సపరేట్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఈ సాధకుడి యొక్క పేరు, అతని శరీరము, అతనికి సంబంధించిన అహము, ఈ మూడు కలిసి ఏం చేస్తున్నాయి, సపరేట్ చేసి అతను మిగతా ప్రపంచంతో కాన్ఫ్లిక్ట్కి గురయ్యేలా చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పూర్తిగా అహాన్ని జయిస్తారు. పూర్తిగా అహం జయించినప్పుడు ఏమవుతుందంటే పబ్లిసిటీ మీద, అందరూ గుర్తించాలనే దాని మీద, సమాజంలో తిరగాలనే మీద, సినిమాలు షికార్లకు తిరగాలనే దాని మీద, వీటన్నిటి మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మాయ అన్న విషయం వాళ్ళ సాధనలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఈరోజు బయట మనం అఘోరి, నాగసాధు ఇలాంటి పదాలు విని గొప్పగా భావిస్తూ ఉన్నాం. సాధన అనేది హిందూ మతంలో ముఖ్యంగా ఈ రెండిట్లో అఘోరా వీళ్ళకి సంబంధించేసి ఇంకొక ప్రస్ఫుటమైన అంశాన్ని నేను ప్రస్తావించాలి. తంత్రం వాస్తవంగా వైట్ తంత్రం అని, బ్లాక్ తంత్రం అని రెండు రకాలు ఉంటాయి. సో తాంత్రికం అది యంత్రము, మంత్రము, తంత్రం అనేది మనకి అనాది కాలంగా వచ్చిన మూడు విధానాలు. ఈ మూడిటి ద్వారా ట్రాన్సెండెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, అంటే విశ్వంలో కలిసిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో తంత్రంలో వైట్ తంత్రం అంటే తాంత్రికం ఇద్దరు నాగసాధువులు ప్లస్ అఘోరాలు ఇద్దరు ఫాలో అవుతారు. కానీ నాగసాధువులు ఫాలో అయ్యేది వైట్ తంత్రం. అంటే వాళ్ళు ఇంటర్నల్గా తమ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవటం కోసం, వివిధ చక్రాలు ఉండే బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడం కోసం తమ సాధనలో, అది ధ్యాన సాధన కావచ్చు, ప్రాణాయామం లాంటివి కావచ్చు, ఇలాంటి వీటన్నిటిలో కూడా కొన్ని తాంత్రికమైన పద్ధతులను, అలాగే కొన్ని శక్తివంతమైన మంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ మంత్రాల ద్వారా కంప్లీట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఎనర్జీ ఫీల్డ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అఘోరాలు పూర్తిగా బ్లాక్ తంత్రం అంటారు. బ్లాక్ తంత్రం అంటే కనుక అది మంచి చెడు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఏమీ లేకుండా
కంప్లీట్ డిస్ట్రక్టివ్గా. ఇది పూర్తిగా కూడా దీన్ని అధిగమించాలి అంటే ఎంత శక్తివంతమైన సాధన అయినా చెయ్యాలి అని చెప్పేసిన దీంట్లో ఇది లోకహితంగా ఉందా, లోకహితంగా లేదా, సమాజం నిర్దేశించిన కట్టుబాట్లకు అనుగుణంగా ఉందా లేదా, ఇలాంటి విచక్షణ లేకుండా పూర్తిగా కూడా యూనివర్స్లో కలిసిపోవటమే పరమావధిగా శక్తివంతమైన మంత్రాలను, శక్తివంతమైన సాధనలు చేసేవాళ్ళు అఘోరాలు. సో వాళ్ళు బ్లాక్ తంత్ర కిందకు వస్తారు, తాంత్రిక ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. సో ఈ క్లారిటీ మీకు వచ్చింది కదా. కాబట్టి పిచ్చిగా ఎవరిని పడితే వాళ్ళని అఘోరా వచ్చిందంట, అఘోరా వచ్చారంట అని చెప్పేసి, నాగసాధు వచ్చారంట, కుంభమేళాలు అలాగంట ఎలాగంట, ఇవన్నీ కూడా నమ్మటం నమ్మకపోవటం పక్కన పెట్టండి. ముఖ్యంగా ఇలాంటి కంటెంట్ మనం ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నామంటే, నిజంగా మీకు ఆసక్తి ఉంటే, సాధన చేయాలనుకుంటే, మెడిటేటివ్ స్టేట్లో ఇప్పుడు నేను గత 10 సంవత్సరాలకు పైగా సాధన చేస్తూ ఉన్నాను. సో సాధన చేయండి. సో మీకే క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. అంతే తప్పించి ఎవరి దగ్గర మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాళ్ళు బూడిద పూసుకుంటారంట, వాళ్ళు వచ్చేటప్పటికి శవాలను తింటారంట, రకరకాల ఊహలతో వీటన్నిటితో కలిసి ఆశ్చర్యానికి గురి చేసేలాగా, లేకపోతే కనుక మా హిందూ మతం గొప్పదని చెప్పుకోవడం కోసం, ఇంకో దానికోసం జస్ట్ గ్లోరిఫై, గ్లామరైజ్ చేయొద్దు. ఎందుకంటే ఆ సాధకులు ఎవరైతే ఉన్నారో, అఘోరగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే నాగసాధుగా ఉన్నవాళ్ళు కానీ, అది వాళ్ళ ఇండివిజువల్ సోల్ పార్ట్. వాళ్ళ సోల్లో వాళ్ళు సాధన ద్వారా ఏకత్వాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా అంత ఉత్సుకత ఉంటే, నిజంగా ఈ మాయ నుంచి విడిపడాలి అని చెప్పేసనే ఆ తపన, ఆధ్యాత్మికమైన తపన ఉంటే మీరు సాధన చేయడం మొదలు పెట్టండి. జస్ట్ వీళ్ళ గురించి ఊరికే భ్రమలతోనూ రకరకాలుగాను డిస్కస్ చేసుకొని వాళ్ళు కరెక్టో వీళ్ళు తప్పు అని చెప్పేసి జడ్జి చేసుకుంటూ కూర్చోవటం వలన ఒక నార్మల్ వ్యక్తిగా మనకు వచ్చేది ఏది లేదు. కాబట్టి నిజమైన సాధన చేయాలి అంటే సాధన చేయటం మొదలు పెట్టండి. ఒక పద్ధతి ప్రకారం నాగసాధువు ఎలాగైతే ఒక పద్ధతిని ఫాలో అవుతారో ఆ పద్ధతి ప్రకారం ఎన్నో ప్రాక్టీసెస్ ఉన్నాయి. క్రియాయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, రాజయోగం ఉంది. ఇన్ని రకాల పద్ధతిలో మీకు నచ్చింది ఏదో ఫాలో అవ్వండి. కొన్నాళ్ళకి మీకే మొత్తం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించే కొద్దీ క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్స్ ఉండవు. జస్ట్ ఈ మీడియాలో వచ్చే వీటిని చూసేసి హడావడి పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోసేదారు.